జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఏదో ఇస్తాడని కాదు, మనకు ఎన్నో ఇచ్చాడనే కృతజ్ఞతతో దైవాన్ని పూజించు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 5, 2026, మంగళవారం. తిథి చవితి ఈ రోజంతా ఉంది. నక్షత్రం జ్యేష్ఠ, మధ్యాహ్నం 12:55 వరకు, తదుపరి మూల. యోగము శివము, రాత్రి 12:17 వరకు, తదుపరి సిద్ధము. కారణం భవ, సాయంత్రం 6:37 వరకు, తదుపరి బాలవ. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:28. చంద్రోదయం రాత్రి 9:48, చంద్రాస్తమయం ఉదయం 7:58. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:52 వరకు. యమగండం ఉదయం 8:52 నుండి 10:28 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:14 నుండి 9:05 వరకు. తిరిగి రాత్రి 10:57 నుండి 11:42 వరకు. వర్జము రాత్రి 9:54 నుండి 11:42 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:56 వరకు. శుభ గడియలు ఉదయం 5:41 నుండి 6:19 వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 7:03 వరకు. మే 5 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి బహుళపక్ష చవితి. ఈ రోజు అంతా ఉంటుంది. మంగళవారం సంకటహర చతుర్థి కావటం వల్ల గణపతి పూజ, వ్రతం, దానం, పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఈ రోజు బాగుంటుంది. పాత సమస్యలకు పరిష్కారం చూడడం, పేపర్ వర్క్, రిపేర్ పనులు, బాకీలు వసూలు ప్రయత్నం, పని ప్రణాళికలు చేసుకోవచ్చు. చవితి తిథి వృద్ధి తిథి అయ్యింది కాబట్టి పంచాంగం ప్రకారం వృద్ధి తిథులను మనం శుభకార్యాలలో వినియోగించము. అలాగే ఈ రోజు ఉన్న వారం మంగళవారంని కూడా మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. లగ్న ముహూర్తాలలో కూడా ఏదైనా లగ్న ముహూర్తానికి 1, 4, 7, 10 స్థానాల్లో గనక గురుడు ఉన్నట్లయితే ఆ లగ్న ముహూర్తాలకు మాత్రమే మనం శుభకార్యాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న నక్షత్రాలు జ్యేష్ఠ, మూలాలు కూడా తీక్షణ మరియు దారుణ నక్షత్రాలు కాబట్టి మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. పెద్ద శుభకార్యాలకు తారాబలం, చంద్రబలంతో పాటుగా లగ్న శుద్ధి కూడా చూసుకొని మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 12:55 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 12:55 వరకు మేష రాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 12:55 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ఏకదంత సంకష్టిహర చతుర్థి వ్రతం. ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం సమయం రాత్రి 9:48 చతుర్థి సమయం మే 5 తెల్లవారుజామున 5:24 నుండి మే 6 ఉదయం 7:51 వరకు. ప్రపంచ చేతి పరిశుభ్రత దినోత్సవం, ప్రపంచ ఆస్తమా దినోత్సవం, ప్రముఖ సినీ సంగీత దర్శకులు పిఠాపురం నాగేశ్వరరావు గారి జయంతి, సినీ హాస్య నటీమణి రమాప్రభ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 5 మంగళవారం. దిన ఫలాలు. ఒక్క మాటలో. మేషరాశి. సందేహం ఉన్న చోట అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. వృషభ రాశి. ఎదుటివారి సహాయం కోసం ఎదురు చూడకుండా మీ పని మీరు పూర్తి చేసుకోవడం మంచిది. మిథున రాశి. చిన్న పనైనా శ్రద్ధగా పూర్తి చేయడం మంచిది. కర్కాటక రాశి. మీ ఆలోచనలకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సింహ రాశి. ఇంటికి సంబంధించిన పనులలో మీరు ముందుండి నడిపిస్తే పనులు త్వరగా సక్రమంగా పూర్తవుతాయి. కన్యా రాశి. దగ్గరి వారితో మాట్లాడేటప్పుడు గందరగోళం లేకుండా పూర్తిగా అన్ని వివరాలు అర్థం చేసుకున్నాకే మాట్లాడటం మంచిది. తులా రాశి. సంప్రదింపుల ద్వారా గతంలో ఆగిపోయిన పనుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ధనుస్సు రాశి. ఆగిపోయిన పని ఈరోజు ఎలా అయినా పూర్తి చేసే అవకాశం ఉంది. మకర రాశి. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం మంచిది. కుంభరాశి. శ్రమకు తగిన ప్రతిఫలం లేదా ప్రోత్సాహం లభిస్తుంది. మీన రాశి. అనుకూలమైన సమయాన్ని కాలయాపన చేయకుండా సద్వినియోగపరుచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.